దేవుని ఆత్మ తన యొక్క శరీరం అనే ఆలయంలో, దేహం అనే ఆలయంలో నివసించినంత కాలము ఎవరికి భయపడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోయినాడో, జాగ్రత్త, నీ జీవితంలో నేను శత్రువుకు స్థలం ఇచ్చినావా, గోడైపోతావు, గుడివాడి అయిపోతావు, నిష్ప్రయోజకుడు అయిపోతావు. సహోదరి సహోదరుడా, అవమానపరచబడతావు. పాపము ప్రజలకు అవమానము తెలుసు, నీతి జనముల ఘనత కలుగుటకు కారణం. సహోదరి సహోదరుడా, ఎంతమంది మీకు గ్రహింపు కలిగి, నీనా దేహము దేవుని వల్ల నీకు నాకు అనుగ్రహింపబడినదని, దేవుని ఆత్మ నివసించడానికి నిలయమైనదని ఎంతమంది గ్రహిస్తున్నాం. ఏదో సహోదరి సోదరు ఆచారముగా అలవాటుగా భక్తి చేసుకుంటాం, ముందుకు వెళుతాం. దేవుని దుఃఖపరిచే స్వభావం ఎంత అవమానం. సహోదరి సోదరు, నీ నా జీవితంలో కూడా నిన్ను దేవుడు ప్రేమించి ఆయన బిడ్డగా నిన్ను పిలుచుకోవడానికి ఇష్టపడి ఉండగా ఇంకా లోకంలో ఎక్కడ నువ్వు తిరగకూడదు. ఇంకా నీ శరీర అవయవములను శత్రువైన సాతానుకు అప్పగించుకోకూడదు. వాడికి ఎక్కడ పొరపాటు ఉందా వెంటనే చూడబడదామని వాడు పొంచి ఉన్నాడు, వల వేసినాడు, నోకలు చల్లినాడు. ఏదో ఒక కొండ చోటలో చెట్టు చోటలో నచ్చి పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ నోకలను ఆశించి వెళ్ళినావా, అంతే చిక్కబడతావు, పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు పారిపోవడానికి అవకాశం లేదు. వాడు నిన్ను బంధించిన తర్వాత నువ్వు పారిపోయి మెడ వెనకలేస్తాడు. అప్పటిదాకా వాడు నిద్రపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే దేవుని యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతున్నది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించినాడు. రాజులైన యాజక సమూహంలో, పరిశుద్ధ జనాంగంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టవాలని ఆయన ప్రయాసపడుతూ ఉండగా ఎంతమంది మీ దేవుని వైపు చూస్తాం, ఎంతమంది మీ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సహోదరి సహోదరుడు, సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకము, పాపము, వ్యర్థత్వము సహోదరి సహోదరుని కంటికి ఇంపుగా పడవచ్చు. అయితే వాటిలో పడిపోయినావా,